రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు ఈ అనుపాతం ఎక్కువ ఉంది కాబట్టి గ్లూకోజ్ రక్తంలోకి 5 ధాన్యాల కంటే కొద్దిగా ఎక్కువగా, కొద్దిగా నియంత్రణ తక్కువతో విడుదల చేస్తాయి కాబట్టి తటస్థ ధాన్యాలు అని పిలిచాం. అంటే మీరు వట్టి రాగులు, జొన్నలే తింటున్నారు అనుకోండి, మీకు రోగం రాదు యాక్చువల్. కానీ మీరు రాగులు, జొన్నలు మాత్రమే తినరు. అక్కడ పోయి పలావు, ఇక్కడ పోయి చపాతి, ఇక్కడ పోయి బిస్కెట్, అక్కడ పోయి కేకు తింటారు, అందుకే రోగాలు. కానీ రోగం వచ్చింది రాగులు, జొన్నలు తింటాను అంటే కుదరదు, రోగం బాక్క. గొంతులో పడ్డాము, పైకి రావాలంటే ఈ పంచరత్నాలే మనకు దారి, వేరే దారి లేదు. అందుకే ఇవి సిరిధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు తటస్థ ధాన్యం. ఇంకా చెరకు, వరి, గోధుమల మాట ఏమిటి? ఖచ్చితంగా నకారాత్మక ధాన్యాలు, రోగాల్ని తెచ్చిపెట్టే ధాన్యాలు, నెగిటివ్ గ్రెయిన్స్ అని పేరు. ఒక పట్టి తయారు చేశారు. ఈ పట్టి ఐఏఎంఆర్ వాళ్ళు ఎప్పుడో తయారు చేసి ఉండాల్సింది, చేయలేదు ఇంతవరకు. ఇంకా ఆ పట్టిని వాడటం లేదు. ఇంత పని చేసి పెట్టి అందరికీ ఇస్తున్నా కానీ ఇంకా వాళ్ళు ఆ పట్టిని ఒప్పుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అండుకూరలు ఇంతవరకు న్యూట్రిషనల్ లిస్ట్ లేనే లేదు ప్రపంచంలో, నేనే మొదటగా తయారు చేశాను. అద్భుతమైన ధాన్యాన్ని గుర్తించలేదు కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అమెరికాలో? అండుకూరలు పెంచుతున్నారు, టన్నులు పెంచుతున్నారు. ఏం చేస్తున్నారు? పావురాలకు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి గోధుమలు, మాంసం తిని పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ తలమునకలు అవుతున్నారు. సో మీకు పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ ఉంటే మీరు చేయాల్సింది ఇంతే: అండుకూరలు 3 రోజులు, కొర్రలు 3 రోజులు, 1 రోజు ఊదులు, సామెలు, 1 రోజు అరికలు తినండి. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం మార్చి పడిగడుపున తాగండి. కషాయాలు మీకు పసుపు కషాయం, దాల్చిన చెక్క కషాయం, సాదాపాకు కషాయం, గరిక కషాయం, 4 కషాయాలు వారం మార్చి తీసుకోండి. కషాయాలు తాగమంటావు, నూనెలు తాగమంటావు, తినమంటావు, ఎప్పుడు ఏది తినాలి? పడిగడుపున కషాయాలు తాగండి. ఒక అర్ధగంట తర్వాత నూనెలు తాగండి. లేదు నాకు నూనె ఇష్టము, కషాయాల తర్వాత తాగుతాదంటే నో ప్రాబ్లం, నూనెలు పడిగడుపున తాగండి. 1 గంట తర్వాత కషాయం తాగండి. తర్వాత గంట వదిలి సిరిధాన్యాలతో ఇడ్లీలు చేసుకోండి, వడలు చేసుకోండి. వడలు చేసుకోమని చెప్పాడు, ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ తెచ్చుకోండి, చేసుకోవద్దండి. కట్టెగాను కనుక తీసుకురా వెధవా అని చెప్పి మీ భర్తల్ని పంపించండి. లేదు అంటే వెళ్ళు, కట్టెగానుగు నూనెను పల్లెల్లో వేయించి ఈ వెర్రి నువ్వులు పెంచి. ఏం సార్ బాగుందా? మన పల్లెల్లో ఎద్దులను వాడేదానికి కట్టెగానుకలు ఉపయోగపడతాయి. ఊరికి అందరూ గోమాతను పూజ చేయండి అంటున్నారు. గోమాతను కూర్చొని పూజలు చేస్తే చాలదు, దాని నుంచి వచ్చే ఎద్దులకు పని కల్పించుకొని దానిలను రక్షించుకుంటే నిజమైన గోమాత పూజ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ మన పూర్వీకులు చేశారు. ఎంతవరకు అంటే పూజ చేసి కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నా పండగల్ని మనం ఆచరిస్తున్నాం. ఇప్పటికీ నువ్వు అట్లీస్ట్ సింబాలిక్ గానే చేస్తున్నాం. అంటే అంత ప్రజ్ఞ ఉంది మనకి ఇంకా. అందుకే నాకు మన దేశం అంటే ఇష్టం. ఇన్ఫాక్ట్ ఇక్కడ వస్తే ఎవరో అమెరికా నుంచి ఫోన్ చేస్తారు, మా ఖమ్మానికి వచ్చారంట. మీరు కాదు ఖమ్మం, నాది అని చెప్పారు. ఖమ్మం నాదే, నల్గొండ నాదే, హైదరాబాదు నాదే, కర్ణాటక నాదే, ఆంధ్ర అంతా నాదే కాదు. వీటన్నిటికీ నేను అంతా నాది కాదు. ఈ అద్భుతమైన దేశంలో మనం పుట్టాము. అందరము ఈ దేశానికి చెందిన వాళ్ళం. ఇది నాది కాదు, మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం. సో లెట్స్ ఆల్ థింక్ we all belong to this wonderful country. ఖమ్మం నాది, ఆంధ్ర నాది, తెలంగాణ అంతా ఆడళిత నిర్ధారాలకు కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ మనం వేరు కాదు అని ఎప్పుడూ మరవకండి. మనమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి సుఖంగా జీవించాలని కోరుకున్న
ఘోషవాక్యతో జీవిస్తున్న దేశం ఇది. సర్వే జనాః సుఖినో భవంతు. జనాః అంటే జనాలు కాదు, జన్మించిన ప్రతి జీవి అని. సుఖం అంటే దుఃఖానికి ఆపోజిట్ కాదు. సుఖాసన అంటే ఏమిటి? ఎంతసేపు అయినా ఆసనంలో కూర్చోవచ్చు అని. సుఖం అంటే సమంగా ఉండటం, బీయింగ్ అట్ ఈజ్, కంఫర్టబుల్గా ఎంతసేపు అంటే సమతులనంగా ఉండటం, స్టేబుల్ స్టేట్ అంట. దుఃఖము సంతోషము అన్స్టేబుల్ స్టేట్స్. అందుకే ప్రతి ఒక్క ఎవరు ఎక్కడ చేసినా సుఖంగా ఉండు బాబు అంటారు రాశివారు. అంటే సమంగా ఉండు, బ్యాలెన్స్డ్గా ఉండు అని. బ్యాలెన్స్ ఈజ్ హెల్త్. ఆ బ్యాలెన్స్, ఆ రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోజ్ని ఎంత కావాలో అంత నిర్ణీతంగా నిర్దిష్టంగా మీ రక్తంలోకి విడుదల చేసేదానికి వీలైన ఆహార పదార్థాలు ఈ 5 అని గట్టిగా నొక్కి చెప్పి మీకు ఎరుక కలిగించి మీరందరూ రేపటి నుంచి విడవకుండా ఈ సిరిధాన్యాలు కావాలి 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 అని మీరందరూ నగరవాసులు కోరుకుంటే, మీరు కావాలంటే మేము పెంచలేమా అని పోటీ పడి పెంచిచ్చేదానికి రైతులు రెడీగా ఉన్నారు. మీరు అలా కావాలని కోరుకుంటున్నారంటే వాళ్ళు పెంచిన దానికి గౌరవంగా భక్తిగా కొద్దిగా డబ్బులు ఇస్తే వాళ్ళు జీవితాంతం మీకు పెంచి ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళకు డ్యాములు అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు మొదలే అవసరం లేదు. 4 వానలు వస్తే పెంచి ఇవ్వగలరు రైతు సముదాయం. ఆ అద్భుతమైన ధాన్యాన్ని మీరు కోరుకోవటం ఒక్కటే బాకీ.